భారతదేశము చాలా గొప్ప దేశము. మేరా భారత్ మహాన్ హై. ఈ మహోన్నతమైన సంస్కృతి, నాగరికత, చరిత్ర, వారసత్వ సంపద కలిగిన భారతదేశం. నిన్నగాక మొన్న పుట్టిన బొడ్డూడని పసికందు అమెరికా దేశం దగ్గరికి వెళ్ళి భిక్షెత్తుకోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? ఈ కుమారుణ్ణి మనము తృణీకరించినందుకే. ఆ పాపం మన దేశాన్ని పట్టి పీడిస్తోంది. ప్రబోధరత్నాకరము అనే గ్రంథం స్వామి వివేకానందుల వారు అమెరికాలో చేసిన ప్రసంగాల సంపుటి మద్రాసు మైలాపూర్లో ఉన్నటువంటి రామకృష్ణ మిషన్ వారు ప్రచురిస్తూ ఉన్నారు. ప్రబోధరత్నాకరంలో ప్రారంభ పుటలోనే స్వామి వివేకానందుల వారు ఈ మాట చెప్పినట్టుగా వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్తలోని మొదటి పాదములు చదివాడు ఆయన. ఆదియందు వాక్యముండెను, శబ్దముండెను, శబ్దము దేవుడై ఉండెను, శబ్దము దేవుని దగ్గర ఉండెను, సమస్తము ఆ శబ్ద మూలంగా కలిగెను, ఆ శబ్దమే శరీరధారి అయి మన మధ్య నివసించెను అని చెప్పి స్వామీజీ అన్నమాట. ఆయన చెప్పిన మాట చెబుతున్నాను. ఎవరైనా పుస్తకం కొనుక్కొని చదువుకోవచ్చు, తేడా కనిపెడితే నా దగ్గరికి రావచ్చు. నేను గుండు కొట్టుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇది నా పబ్లిక్ సవాలు. స్వామీజీ చెప్పారు, ఆది యందు శబ్దముండెను, శబ్దము దేవుడై ఉండెను, ఆ శబ్దము దేవుని వద్ద ఉండి దేవుడు తానై ఉండిన శబ్దము మనిషి అయి పుట్టెను అని బైబిల్ చెప్పుచున్నది. హిందువులమైన మేము దీనినే ఓంకారమనియు, ప్రణవమనియు, మాయ అనియు, స్వరబ్రహ్మమనియు పిలుచుచున్నాము. పరబ్రహ్మతత్వం మనకెరిగించుటకు ఆ ఓంకారమే క్రీస్తుగా పుట్టెను అని స్వామి వివేకానందుల వారు చెప్పారు. నేను చెప్పలేదు, ఆయన చెప్పాడు. వివేకానందుల వారి విగ్రహాలు ఊరూరా పెట్టుకొని గౌరవిస్తున్నారు. మాకు కూడా చాలా 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 సంతోషం, ఆయన అంటే అభిమానం. వివేకానందుల వారి పటాన్ని గౌరవిస్తున్నారు, విగ్రహాలను గౌరవిస్తున్నారు, కానీ ఆయన బోధను గౌరవించట్లేదు. ఆది యందుండిన శబ్దము, ఓంకారము, ప్రణవము, నాదబ్రహ్మము, స్వరబ్రహ్మం, ఆయనే క్రీస్తుగా పుట్టాడు. దేన్నైతే మేము ఓంకారమని శిరస్సును వహించి తల వంచి నమస్కరిస్తున్నాము, ఆయనే యేసుగా పుట్టాడు అని వివేకానందుల వారు చెబుతుంటే, యేసు కులం తక్కువ వాళ్ళ దేవుడు అని ఆయన్ని ఈసడించి, తృణీకరించి, అవమానపరిచి, దూషించి కించపరుస్తున్నారు. ఈ పాపం ఊరికేనే పోతుందా? వివేకానందుడు గొప్పవాడు అంటారు, ఓంకారము మాకు శిరోధార్యము, పూజనీయం అంటారు. ఓంకారమే మనిషి అయినాడు అని వివేకానందుడు చెబితే ఆయనేమో మాలమాదిగల దేవుడు అంటారు. వివేకానందుని తృణీకరిస్తున్నారా? ఓంకారాన్ని తృణీకరిస్తున్నారా? వేదములను తృణీకరిస్తున్నారా? ఉపనిషత్తులను తృణీకరిస్తున్నారా? వివేకానందుల వారిని గౌరవిస్తే, ఓంకారాన్ని గౌరవిస్తే యేసుని ఎందుకు తృణీకరిస్తున్నారు? భారత జాతి విషయంలో పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉంది. మన జాతి పెద్దలు, ధర్మ ప్రచారకులు మారు మనసు పొందాలి. లెంపలు వేసుకొని భగవంతుని ముందు తప్పొప్పుకొని క్షమాపణ చెప్పుకొని తప్పుదిద్దుకోవాలి, బోధ మార్చుకోవాలి. యేసును ద్వేషించడం మానేయాలి. ప్రియులారా, యేసు కులము తక్కువ వాళ్ళ దేవుడు కాదు. యేసు వేద్యుడు. వేదముల నిండా రాసిందంత మొత్తం యేసయ్యను కూర్చొని రాశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేవునిలో నుండి వాక్యముగా వచ్చాడు గనుక నోరావలించిన పెద్ద ఆయన పేరేమో తండ్రి, శబ్దముగా బయటకు వచ్చిన ఆయన పేరు కుమారుడు. ఆ కుమారుణ్ణి మనం ముద్దు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీరము దాల్చిన శబ్ద బ్రహ్మమును ముద్దు పెట్టుకోవాలి. అతడే యజ్ఞము అన్నాడు. అతడే తండ్రి, అతడే కుమారుడు, అతడే బలము, అతడే వీర్యము, అతడే సూర్యుడు, అతడే వాయువు, అతడే యజ్ఞము, అతడే విరాట్ పురుషుడు.
అతడుగాక అవతరించిన వాడు లేడు. ఇది వేద ఋషి ప్రవచనము. వేదాలు వేదాలు వేదాలను పడిచేస్తారు. వేదాలను గౌరవించి ఎత్తి శిరస్సును వహించి మోస్తున్నారు. ప్రతిదానికి వేదాలు మాకున్నాయి, మీరేం చెప్పనక్కర్లేదంటారు. కానీ వేదములో ఉన్నటువంటి అసలైనటువంటి దైవ సాక్షాత్కారమును తృణీకరిస్తున్నారు. భారతదేశం ఇన్ని లక్షల కోట్ల వనరులు కలిగి ఉండి కూడా బీద దేశంగా ఉన్న కారణం ఏమిటంటే ఈ పాపమే. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోలేదు, ఆయన కోపించాడు. భారతదేశం వర్ధిల్లదండి. భారతదేశం వర్ధిల్లాలంటే కుమారుడు కోపిస్తే మనం ఎంత చేసినా వర్ధిల్లలేము. వాస్తుశాస్త్రం పాటించండి, అందుబాటులో ఉన్న మంత్రతంత్ర విద్యలన్నీ ప్రయోగించండి, పూజలు పునస్కారాలు చేయండి, జపతపములు ఆచరించండి. దేశం ఇంకా నానాటికి దిగజారుతూనే ఉంటుంది. దేశం బాగుపడాలంటే వేదాలను గౌరవించాలి. వేదములో చెప్పబడ్డ భగవద్ అవతారమును, భగవత్ సాక్షాత్కారమును గౌరవించాలి.